హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ వన్. నేను మీ దేవిని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ఈరోజు మన ఛానల్లోనే పర్ఫెక్ట్గా బ్లాక్ ఫారెస్ట్ కేక్ని ఎలా చేయాలో చెప్తాను. బ్లాక్ ఫారెస్ట్ కేక్కి నార్మల్ చాక్లెట్ కేక్కి తేడా ఏంటో కూడా చెప్తానండి. ఈ బ్లాక్ ఫారెస్ట్ కేక్కి ఏం ఫిల్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు పూర్తిగా అర్థమవుతుంది. అందుకనే లాస్ట్ వరకు చూడండి. ఈ బేస్ కోసం నేను నార్మల్ చాక్లెట్ కేక్ని ఎలా బేక్ చేసుకుంటామో అలాగే బేస్ చేసుకున్నాను. 4 ఇంచెస్ కేక్ టిన్నులో అయితే నేను బేక్ చేసుకున్నాను. ఇలా బేక్ చేసిన తర్వాత నేను 3 లేయర్స్గా అయితే ఈ కేక్ని కట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ కేక్ని అయితే నేను ప్రీమిక్స్ పౌడర్ తోటి అయితే నేను బేక్ చేసుకున్నానండి. వెనిలా ప్రీమిక్స్ కేక్ ఉంటుంది, అందులోని కోకో పౌడర్ యాడ్ చేసుకొని ప్రీమిక్స్ పౌడర్తోనే నేను కేక్ని బేక్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా బాగా స్పాంజీగా వచ్చింది కదా. సో ఈ లేయర్స్ 3 లేయర్స్ని కట్ చేసిన తర్వాత కేక్ బోర్డ్కి క్రీమ్ అనేది అప్లై చేసుకున్నాను. అప్లై చేసి ముందు బేస్ అయితే పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత షుగర్ వాటర్తో ఫుల్గా సోక్ చేసుకుంటున్నాము. బేకరీ స్టైల్ అంటున్నాను కదండి, బేకరీ స్టైల్లో అయితే మాత్రం కేక్ షుగర్ వాటర్ కొంచెం ఎక్కువగానే పోసుకోవాలన్నమాట. సో అలాగని మరీ ఎక్కువగా కేక్ నుంచి వచ్చేసేలాగా మరీ పోసుకోకండి. వేసుకుంటే మాత్రం కేక్ బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఎంతవరకు పడుతుందో షుగర్ వాటర్ అంతవరకు వేసుకొని క్రీమ్లోనైతే చాక్లెట్ గనాష్ని కలుపుకొని ఫుల్గా చాక్లెట్ గనాష్ని మిక్స్ చేసుకొని క్రీమ్ని అయితే ఫిల్ చేసుకుంటున్నాను. నార్మల్ చాక్లెట్ కేక్కి మన బ్లాక్ ఫారెస్ట్ కేక్కి తేడా ఏంటో చెప్తానండి. నార్మల్ కేక్ చాక్లెట్ కేక్ అయితే మాత్రం మధ్యలోని ఫిల్లింగ్కి చాక్లెట్ గనాష్ అనేది వేస్తాం కదా. సో బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే మనం ఇలా బ్లాక్ ఫారెస్ట్ క్రష్ అయినా దొరుకుతుంది, లేదు అంటే మన స్ట్రాబెర్రీ క్రష్ అయినా దొరుకుతుంది, చెర్రీ క్రష్ అని దొరుకుతుంది. ఆ క్రష్ అయితే వేసుకుంటాం అన్నమాట. సో ఫిల్లింగ్లోని కూడా మనకి ఈ వేరియేషన్స్ ఇచ్చుకుంటే మనకి బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనేది వస్తుంది. బేస్ అయితే మాత్రం చాక్లెట్ బేసేనండి, దానికి సపరేట్ బేస్ అనేది ఉండదు. కేక్ బేస్ అయితే మాత్రం అన్నిటికీ చాక్లెట్ బేసే వస్తుంది. కాకపోతే ఫిల్లింగ్లో అనేది మనకి ఆ టేస్ట్ మారుతుంది కాబట్టి బ్లాక్ ఫారెస్ట్ కేక్ వస్తుంది. దట్టు మనం చాక్లెట్ చిప్స్ తోటి ఫినిషింగ్ అనేది ఇచ్చుకుంటాం కాబట్టి దీనికి దానికి కాస్ట్లో కూడా వేరియేషన్ వస్తుంది అనమాట. సో అర్థమైంది కదా ఇప్పుడు నార్మల్ చాక్లెట్ కేక్కి బ్లాక్ ఫారెస్ట్ కేక్కి తేడా ఏంటో. సో అలాగే మనం అన్ని లేయర్స్ని కూడా ఇలాగే ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. ముందు షుగర్ వాటర్తో ఫిల్ చేసుకుంటాం, తర్వాత క్రీమ్ తోటి యాడ్ చేసుకుంటాము, తర్వాత క్రష్ అనేది వేసుకొని కేక్ చాక్లెట్ చిప్స్ అనేది యాడ్ చేసుకుంటాం. మనం ఇక్కడ చాక్లెట్ చిప్స్ అనేది కాదండి, మనం చాక్లెట్ కాంపౌండ్ ఉంటుంది కదా, అది కూడా పీసెస్లా వేసుకోవచ్చు. మన టేస్ట్ని బట్టి మన కాస్ట్ని బట్టి వేసుకోవాలన్నమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ కేక్ బోర్డ్ కూడా పెట్టేసి క్రమ్ కోట్ చేసుకుంటున్నాను. క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఫినిషింగ్ కూడా ఇచ్చేసుకుంటున్నాను. ఇలా ఫినిషింగ్ అనేది నేను వైట్ క్రీమ్తోనైనా ఇచ్చుకోవచ్చు, లేదు అనుకుంటే చాక్లెట్ గనాష్ కలిపిన క్రీమ్తోనైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడైతే నేను చాక్లెట్ గనాష్ కలిపిన క్రీమ్తోనే ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తున్నాను అనమాట. సో ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, క్రీమ్ కూడా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా మీరు ట్రై చేయండి. ఇలా మొత్తం అంతా ఫినిషింగ్ ఇచ్చేసిన తర్వాత నీట్ ఫినిషింగ్ ఇచ్చేసిన తర్వాత నేను చాక్లెట్ గనాష్ తోటి ట్రిప్పింగ్స్ అనేవి ఇచ్చుకుంటున్నాను. మనం గార్నిష్ అంటే మనం కస్టమైజ్డ్ ఎలా కావాలి అనుకుంటే అలాగా చేయొచ్చు బ్లాక్ ఫారెస్ట్కి, లేదు అనుకుంటే మనం ఓన్గా కూడా మనం క్రియేటివిటీని బట్టి ఇచ్చుకోవచ్చు అనమాట. ఇలా ప్యాలెట్ నైఫ్ తోటి ఇలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చేసిన తర్వాత చాక్లెట్ గనాష్ తోటి నేను ట్రిప్పింగ్స్ అనేవి ఇచ్చుకుంటున్నాను. ఇలా చాక్లెట్ గనాష్తో కేక్ చుట్టూ ట్రిప్పింగ్స్ ఇచ్చుకోవడం వల్ల కేక్ నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది, చూడడానికి కూడా అందంగా కనబడుతుంది అన్నమాట. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అచ్చం మనం బ్లాక్ ఫారెస్ట్ చాక్లెట్ లవర్స్కి అయితే చాలా నచ్చుతుంది. ఈ కేక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట.
సో ఇలా మొత్తం చుట్టూ ఇలా ఫిల్లింగ్ ట్రిప్పింగ్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత ఆ మధ్యలోని గ్యాప్స్కి మధ్యలోని గ్యాప్స్కి చాక్లెట్వి వేసుకుంటున్నాను. ఇలా బార్డర్ కూడా నేను ఇదే క్రీమ్ తోటి బార్డర్ అనేది ఇచ్చేసాను అనమాట. సో మధ్యలో గ్యాప్స్ ఉంది కదా, ఆ గ్యాప్స్కి చాక్లెట్ కాంపౌండ్ జస్ట్ గ్రేట్ చేసుకొని ఆ పౌడర్ని అయితే నేను ఇంది మధ్యలో ఫిల్ చేసుకుంటున్నాను. మనకి నచ్చితే చాక్లెట్ పీసెస్ గ్రైండ్ చేసుకొని అవైనా వేసుకోవచ్చు, ఇలా మెత్తటి పౌడర్ లేదగానే వేసుకోవచ్చు అనమాట. మన చాయిస్ని బట్టి వేసుకోవచ్చు, లేదు చాక్లెట్ చిప్స్ ఏవైనా వేసుకోవచ్చు. మనకి ఇలా కూడా వేసుకోవచ్చు అండి. మనం సైడ్లు కూడా ఇది అంటించేసుకోవచ్చు, సైడ్లు కూడా విచ్చుకోవచ్చు అనమాట. ఆ తర్వాత క్రీమ్ తోటి ఇలా 3 లేయర్స్ 3 ఫ్లవర్స్ ఇచ్చేసుకొని సిల్వర్ బాల్స్ తోటి ఇలా డిజైన్ అనేది సింపుల్గా ఇచ్చేసాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనేది. మొత్తానికి ఇలా బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనేది రెడీ చేసేసాను. చాలా సింపుల్గా ఉంటుంది. చాక్లెట్ లవర్స్కి అయితే బాగా నచ్చుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మరికొత్త వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.